రీతు రీతు పాపం ఇప్పుడు రీతుని చూస్తే పాపం అనిపిస్తుంది. ఈ సిట్టి పిక్కెళ్తాను ఈ ఆయుష వచ్చినాక ఈ రెండు ఎవరు రీతును వదిలేయడానికి వీళ్ళిద్దరు కంటెంట్ ఇచ్చారు కానీ అలా ఏం తప్పేం చేయలేదు. కంటెంట్ కోసమే అట్లా చేశారు. క్లారిటీ కూడా ఇచ్చారు. సుమన్ శెట్టిని అంటే ఫీల్ అయినాడు కదా, సుమన్ శెట్టి ఏమి చేయకుండా మంచి పేరు కొట్టేస్తున్నాడు, నేను ఇంత కామెడీ చేయాలని చెప్పేసి కామెంట్ చేశాడు కదా, అది ఎలా చూడొస్తారు? అంటే ఇమానుయల్ స్వార్థంగా ఆలోచిస్తున్నాడా? స్వార్థంగా ఆలోచించలే, చెప్పిండు ఉన్నమాట చెప్పిండు. ఆయన ఉన్నమాట చెప్పి ఆయనే మాట్లాడకుండా జనాల్ని గెలుచుకుండు. ఈయనే మాట్లాడి గెలుచుకోండి. ఆయనకున్న టాలెంట్ ఈయన గెలుచుకుంటుండే, ఆయనకున్న టాలెంట్ ఆయన గెలుచుకుంటుండే. మంచిని ఎవరు ఆపుతారు? ఎవరు ఆడలేదు. అదే నాకు బాధ అయింది. మన దేశాన్ని కాపాడే ఆర్మీ ఎందుకు ఆడతలేదో ఏం కథ. ఆయన మీద అయితే నేను చాలా పెట్టుకున్నా. పోయింది ఆట అనేది దేశం గురించి దాని గురించి చెప్పట్లేదు. ఆయన పడలేదంటే చెప్పట్లే. ఆయన ఆడతలే. ఆయన ఆట ఎందుకు చూపించట్లేదు ఆర్మీ. రామురాతుడు వచ్చి కూర్చుంటే గట్టి గట్టిగా వచ్చేసి బయటికి వెళ్ళిపోవని చెప్పేసి అంది కదా. ఎవరు? రామురాతుడు. అసలు తనుజ ఏమన్నా బానే ఉంటది. తనుజ ఎవరిని తిట్టినా ఏమన్నా ఏం చేసినా దాంట్లో బానే అరిసినా ముద్దు ముద్దుగానే ఉంటది. ఆరవని ఏమన్నా బూతులు ఎడ మాట్లాడింది. దివ్యల మాధురి మాట్లాడుతుంటేనా సోర్పణ మాట్లాడుతుంది. సోర్పణ సంజన అరితే దొంగలు రాని అరితే ఇంకేముంటది దాంట్లో. దొంగలు ఉంటది కానీ చేతది చేతగా గెటప్పే అదిగా గేమ్. అది గేమ్ పరంగా చేస్తుంది. దివ్యల మాధురి కరెక్ట్ గెటప్ వేశారు. బలేసారు. ఇప్పుడు నేను ఆమె బయటకు వచ్చినాక డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ ఆమెకి ఎలాంటి క్యారెక్టర్లు ఇస్తారు. ఆమెకు భవిష్యత్తు ఉంది. ఈ దువ్వాడికి దువ్వాడి సీన్ పని అయిపోతాయా? ఈయన పని మాత్రం ఖచ్చితంగా అయిపోతుంది. ఆమె బయటకు వచ్చినాక ఆమెకు లైఫ్ ఉంది. ఎందుకంటే ఆమె క్యారెక్టర్ నడిపిస్తుంది కూడా. ఎందుకంటే బర్నీ గారు పోయిందిగా. బర్నీ గారు మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది. ఆమెకు లేదు. శ్రీజ వద్దులే కానీ బర్నీ గారు ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. శ్రీజ ఎందుకు వద్దంటే శ్రీజ వల్ల ఏం లేదు. ఆమె సాగు వస్తుందనే బయటికి పంపించాలి. అందంగా లేదని కాదు, కంటెంట్ ఇవ్వట్లేదని కాదు, ఏం కాదులే కానీ ఆమె సాగు గుంజుడు ఎక్కువ ఉంటుంది అనమాట. దాని వల్లే వాళ్ళు పోయింది. ఎంటర్టైన్మెంట్ కావాలా మనకి. ఇప్పుడు మా లాంటి వాళ్ళకి ఏమంటారు చూసే వాళ్ళకి అన్ని రకాలుగా ఉండాలన్నమాట. మాకు చూసే పెద్దలకి ఏమంటది అంటే ఆ కాసేపు చూసే వాళ్ళకి వీటికి అన్ని రకాలుగా ఉంటేనే చూడలేక ఏం లేకుండా ఏం చెప్పాం. అది రావాలని కోరుకుంటున్నా నేను. దయచేసి మనం బర్నీ అందరూ, నేను దయచేసి చెబుతున్నా, మన బర్నీ గారు రావాలని అందరు కోరుకోండి నాతో పాటు. ఎందుకంటే మన దివ్యల మాధురికి బర్నీ గారికి లవ్ ట్రాక్ నడిపితే బాగుంటుంది. బిగ్ బాస్ ఇంకా పైకి లేద్ది. ఎవరు కావు అసలు మొగుడేడి మొగుడు పోలేడు. ఆడ మొగుడు ఎట్టయితాడు? మొగుడు కాదేం కాదు అసలు. ఇంక వాడు అందరు జన్మలెత్తినా కూడా దివ్యల మాధురి మొగుడే కాదు. ఆయనకు కూడా ఏమో పెళ్ళం కాదు. ఆయన ఉంచుకున్న ఆయన ఏమో తగులుకున్నా అంతే. ఎట్ట అవుతుంది?